బీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ సంబంధించి ఎక్కడ ఆమె రుణమాఫీ కాలేదు అని చెప్పేసి వాళ్ళు కూడా ధర్నా చేస్తారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? రుణమాఫీ 22,30,000 పై చిలుకు రైతన్నలకు రుణమాఫీ చేశాము. కేవలం 2 లక్షల పై చిలుకు ఉన్నటువంటి అకౌంట్లలో సమస్య వచ్చింది. అది కూడా 8 లక్షల అకౌంట్లలో పేర్లు తప్పు, ఆధార్ కార్డులో తప్పు, చిరునామాలు తప్పు ఉన్నటువంటి సమస్య 1 లక్ష వచ్చిన మొత్తం 10 లక్షల మందికి రుణమాఫీ కాలే. కానీ మేము తప్పించుకోలే. ఆ రుణమాఫీలో ఏమైనా అక్రమాలు జరిగితే ప్రతిపక్షం మాట్లాడాలా. ఆ రుణమాఫీ ద్వారా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడి అక్రమానికి పాల్పడినట్టు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ నాయకుడైనా చేస్తే అప్పుడు పోరాటం చేస్తే అర్థం ఉంటుంది. అసలు రుణమాఫీ మేము చేస్తాము, ఇంకా పూర్తి కాలేదు, 31,000 కోట్ల నిధులు మా దగ్గరే ఉన్నాయి, మేము విడతల వారీగా ఎంక్వైరీ చేసి ఎవరికైతే రాలేదో మా వ్యవసాయ అధికారులతో విచారణ జరిపించి వాళ్ళ ఖాతాలో వేస్తామంటే వాళ్ళు కావాలని చెప్పి వాళ్ళకి బతుకులేదు. ఎందుకంటే ఏదో ఒక అంశం నిరుద్యోగ సమస్యలు ఏలిపెట్టబోయారు, కుదరలేదు. అదేవిధంగా రైతుల సమస్యలు కూడా అనుకున్నారు, చేత కాదు అనుకున్నారు. వాళ్ళు చేయలేని మేము చేసి చూపిస్తున్నాం కాబట్టి ఉత్తుత్త ఆరోపణలు చేసి ప్రజల్ని పక్కదారి పట్టించేదే వాళ్ళని చెప్పి స్పష్టమైపోయింది. ప్రజలెవరు కూడా ఆ ఉచ్చులో పడట్లేదు, చక్కగా వెళ్ళి దరఖాస్తు చేసుకుంటున్నారు. అందరికీ రుణం తీసుకుని 2 లక్షల రూపు రుణం తీసుకున్నటువంటి ప్రతి అర్హత కలిగిన వ్యక్తి కూడా మాఫీ అయింది. అక్కడక్కడ గ్రామాలలో కూడా రుణమాఫీ కాలేదంటూ కూడా గ్రామాలలో రైతులు కూడా రోడ్డెక్కిన పరిస్థితి చూస్తారు. రైతులు ఒక్కళ్ళిద్దరు ఉంటే వాళ్ళ ముందు పెట్టేసి బీఆర్ఎస్ కార్యకర్తలే కావాలని చెప్పి మొన్న దేవరపుల మండలం ఎర్రబెల్లి దయాకర్ రావు పక్కన ఉన్న మొత్తం కూడా బీఆర్ఎస్ కార్యకర్తలే, రైతులు ఎవరు లేరు. రైతుల ముసుగులో బీఆర్ఎస్ కార్యకర్తలే ఈ విధంగా కావాలని చెప్పి కృత్రిమ ధర్నాలు పాల్పడుతున్నారు. కృత్రిమ ఉద్యమాలతో ప్రయోజనం లేదు. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మడమ తిప్పినటువంటి పార్టీ తప్పకుండా రుణమాఫీ చేసి తీరుతాం.